హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ వీడియో చూసే ముందే మీరు కమెంట్ చేయండి. ఈ శ్రీజ ప్రియ అసలు లొల్లేంది, ఇందులో ఎవరు ఎలిమినేట్ అయితే మంచిగా ఉంటుంది, చాలా చిరాకు తెప్పిస్తారు ఎవరు కామనర్స్ అని. శ్రీజకి పర్సనల్గా నేనే ఓటేసిన, అంటే అగ్ని పరీక్షలో అంత మంచిగా ఆడింది. సో ఇప్పుడు అవన్నీ ముచ్చట్లు తర్వాత చెప్దాం. మనం ఇప్పుడు ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఓటింగ్ రిజల్ట్స్ ఎట్లున్నాయి, కొంచెం చేంజెస్ వచ్చినాయి. లాస్ట్ పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో మాత్రం సుమన్ శెట్టి గారే ఉన్నారు. తన గేమ్తో ఇచ్చి పాడేస్తుండే ఈ వీక్. నాగార్జున సార్ 100% అప్రిషియేషన్ చేయాల్సిందే. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే భరణి గారు ఉన్నారు. భరణి గారు కూడా ఆల్రెడీ మీకు నామినేషన్స్లో చెప్పేసారు, నేను ఒక మంచిలో 10 చెడు అలవాట్లు ఉన్న ఒక్క మంచితనాన్ని చూసి దానికి రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పారు. సో ఇది మాత్రం 100% బయట ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అవుతుంది ఈ టాపిక్ గురించి. ఇంకా థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకు హరీష్ గారు వచ్చారు. మళ్ళీ ఫోర్త్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్లో డేమన్ పవన్ ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో మర్యాద మనీష్ గారు ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ పొజిషన్లో చూసుకున్నట్లయితే ప్రియా శెట్టి గారు ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ రిజల్ట్స్తోని. సో ఎండ్ దాకా అంటే లాస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ అనేవి కూడా వస్తాయి మన ఛానల్లో. సో దానికోసం హైప్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇందులోకి వెళ్ళి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకొకటి మీరు గమనించారో లేదో, ముగ్గురు కామనర్స్ డేమన్ పవన్, ఇంకా ప్రియా శెట్టి, మర్యాద మనీష్, వీళ్ళు ముగ్గురు డౌన్లో ఉన్నారు. హరీష్ గారికి గ్రాఫ్ లేచింది. ఎందుకంటే తను అందరితో మాట్లాడి అందరితోని అంటే ఫుడ్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది తనుజ గారితో, ఇంకా అక్కడ ఎవరైతే ఉన్నారో రీతు వాళ్ళతోని. సో దానికి కొంచెం ఆడియన్స్ కూడా కరిగిపోయారు అని చెప్పుకోవచ్చు. ఓకేనా రైట్. మరి ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి అన్ని ముచ్చట్లు షార్ట్ అండ్ స్వీట్గా వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం.